లోక్సభ స్థానంలో విజయం సాధించడమే లక్ష్యంగా డీకే అరుణ ప్రచారం సాగిస్తున్నారు. అందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా మరికల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారామె. పాలమూరు కీర్తిని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలి అంటే తనను గెలిపించాలని ఓటర్లకు అరుణ విజ్ఞప్తి చేశారు. తన మీద అక్కసుతో కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఒక మహిళ పట్ల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో తప్ప ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఆమె స్పష్టం చేశారు. మోదీని ప్రధాని కాకుండా ఆపే శక్తి ఏ పార్టీకి లేదన్న ఆమె దేశానికి నరేంద్ర మోదీ అవసరమన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ. మననే మాటలని మననే తిట్టి బండ మీద కింద వేసి తక్కుతాం, నిన్ను ఓడగొడతాం, నిన్ను మేము కాంగ్రెస్ గెలుచుకుంటాం, అరుణమ్మని కాళ్ళ కింద వేసి తొక్కి మేము గెలుచుకుంటామనే మాట మాట్లాడుతున్నాం. ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత ఖర్చు వాళ్ళకి ఏంటికి అంటే అరుణమ్మ అన్ని గట్టిగా అడుగుతుంది. ఈ అమ్మ లేకుంటే జిల్లాలో అడిగేటోడే ఉండడు, ఇంకేడు మాట్లాడేటోడు ఉండడు. మా ఇష్టం వచ్చినట్టే మేము చేసుకోవచ్చు. కాబట్టి అక్కలారా, అమ్మలారా, ఈడ గెలిచిన వాళ్ళు కానీ ఏడ గెలిచిన వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళ ఆస్తులు పెంచుకుని కానీ ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. దయచేసి గుర్తుపెట్టుకునండి. ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, నిలబడ్డారే కావచ్చు, ఎన్నడూ ప్రజల లోపల లేరు. వాళ్ళు మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని గెలిచిండ్రు. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చి ఈడ మమ్మల్ని గెలిపి అని అరుణమ్మ ఓడగొట్టండి అంటాడు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది అంటాడు. అంటే అట్లా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి నేను గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు పోతుంది? ఇది అరుణమ్మ గెలిస్తే మరి ఆడ కేంద్ర మంత్రి అయితేనేమో, కేంద్ర మంత్రి అయితే మళ్ళా నన్ను జిల్లాలో ఎవరు అడగరని ఈరోజు ఆ ముఖ్యమంత్రికి